క్రైస్తలాడ్ అలసిన వారిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 11. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. కీర్తనలు 119:75. చేప కడుపులోనున్న అనుభవమే యోనా హృదయములో నిజమైన పశ్చాత్తాపమును తీసుకుని వచ్చెను. 2వ అధ్యాయము. యోనా ఓడలో ఉన్న వారి ఎదుటనే తన పాపమును కప్పుకొనలేదు. దేవుని ఎదుట ఏ విధముగా కప్పుకొనగలడు? యోనాలో లోతైన సంపూర్ణమైన పశ్చాత్తాపం కలుగగానే దేవుడు యోనాను ఎక్కడ ఉండవలెనని కోరెను ఆ స్థలములోనే కక్కివేయమని మత్స్యమునకు ఆజ్ఞాపించెను. అదే విధముగా మన జీవితంలో కూడా నిజమైన పశ్చాత్తాపమును ఒప్పుదలను తీసుకుని వచ్చుటకు దేవుడు తుఫానులను అనుమతించును. ఆ విధముగా ఆయన ఎక్కడ మనలను ఉపయోగించుకొనగలడో, మనము ఎక్కడ ఉండవలెనని ఆయన కోరునో ఆ స్థలమునకు ప్రేమతో మనలను తీసుకుని వచ్చును. దేవుడు యోనాను ఆరిన నేల మీద కక్కివేయమని చేపకు ఆజ్ఞాపించుటలో దేవుడు తన సేవకులకు ఏ విధమైన ఏర్పాట్లు చేయగలడో ఇచ్చట చూచుచున్నాము. యోనా పారిపోయినప్పుడు తన కొరకు కేవు ప్రయాణపు ఖర్చు ఇవ్వవలసి వచ్చెను. యోనా 1:3. కానీ ఆ మత్స్యము అతనిని ఒడ్డుకు తీసుకుని వెళ్ళినప్పుడు డబ్బు కేవు చెల్లించవలసిన అవసరత లేదు. దేవుడే అతని ఖర్చంతటి విషయమై బాధ్యత వహించెను. ఎంతమంది దేవుని సేవకులు తమకు డబ్బు లేనప్పుడు ఏడ్చి నేరారోపణ చేయుదురు? ఏదో ఒక విషయంలో అవిధేయత చూపించుట చేతనే వారు బాధపడుచున్నారని గ్రహించరు. వారు పశ్చాత్తాపపడవలెను. నిజమైన పశ్చాత్తాపము, హృదయపూర్వకమైన విధేయత ఉన్న ఎడల మన అవసరతలన్నీ దేవుని చేత తీర్చబడును. ఎండ నుండి యోనాకు ఆ పందిరి కలిగించిన భద్రత కంటే మరి ఎక్కువైన భద్రత కావాలనని దేవుడు ఎరుగును. దేవుడు సొర చెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ప్రేమగల ఆశ్చర్యకరుడగు దేవుడు తన కొరకు సొర చెట్టును ఏర్పాటు చేయుటను బట్టి యోనా ప్రభువుకు వందనములు చెల్లించలేదు సరికదా? దేవుని ఎడల అతనికున్న కోపము కొంచెమైనను తగ్గించుకొనలేదు. ఎంతో ఓర్మితో యోనాను గ్రహింపులోనికి తెచ్చుటకు దేవుడు శ్రద్ధ వహించెను. ఆయన ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున అది వాడిపోయెను. ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగులగా అతడు సొమ్మసిల్లేను. సొర చెట్టు ద్వారా ఏర్పాటు చేయబడిన పాఠమును యోనా నేర్చుకొనలేదు సరికదా? ఇంకా కోపగించి దేవుడు తప్పు చేయుచున్నాడు కానీ తాను సరిగా ఉన్నానని అనుకొనుచున్నాడు. దేవుడు అతనిని మృదువుగా గద్దించెను. మన ప్రేమ గల దేవునిలో గల అద్భుతమైన ఓర్పును మనం ఇక్కడ చూచుచున్నాము. 4, 10, 11 వచనములు. దేవుడు ఎన్నడూ తప్పు చేయడు. యోనాకు చేసినట్లు మనలను తిరిగి తన యొద్దకు తెచ్చుకొనుటకు దేవుడు అనేక ఏర్పాట్లు చేయును. మన మీదకు తుఫానులు రేపును కానీ మత్స్యములో భద్రతను ఏర్పాటు చేయును. మనంతట మనమే సమస్యలను సృష్టించుకొని ఆయనకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసినను ఆయన మన ఎడల అద్భుతమైన దయా కనికరములను చూపును. మన తలను కాయుటకు ఆయన వెంటనే సొర చెట్టును ఏర్పాటు చేయును. మన పూర్తి ఆధారము ఆయనే అని చూపించుటకు వెంటనే దాన్ని తొలగించును. మనము దేవునికి విధేయత చూపిన ఎడల మన అవసరతలన్నింటినీ తీర్చును, ఖర్చులన్నింటినీ భరించును. కానీ మనము దేవునికి అవిధేయత చూపిన ఎడల మనం ఆయన సన్నిధిలో ఉండి ఆయనకు జతపని వారిగా ఉండుటను నేర్చుకున్నట్లు ఆయన సామాన్యమైన పద్ధతులను అసాధారణమైన పద్ధతులను రెంటినీ ఉపయోగించి మనము గ్రహించినట్లు చేయును.